కయప ఎదుట క్రీస్తు అనగా క్రీస్తుకు వారు నిర్వహించిన తీర్పులలో మొదటి తీర్పు ఇది. ఈ విషయాన్ని మత్తయి సువార్త 26, మార్కు సువార్త 14, లూకా సువార్త 22 అధ్యాయాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రియులరా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 57వ వచనంలో ఏమంటారంటే, యేసును పట్టుకుని వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా. మొట్టమొదట కయప అనే ఒక ప్రధాన యాజకుని ఇంటికి వారు తీసుకొని వెళ్ళారు. వారు పట్టుకున్నది రాత్రి వేళ. వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రధాన యాజకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభువును పట్టుకొని కయప దగ్గరకు తీసుకొని వెళ్ళారు. అక్కడే ప్రియులరా, శాస్త్రులు పెద్దలు కూడా అందరూ కూడుకున్నారు. వాళ్ళు సమావేశమయ్యారు. అనగా వీరు మాయోపాయము చేత పట్టుకొనాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారో వారంతా సిద్ధంగా ఉన్నారు. ఇస్కరియోతు యోధా అతని వెంట కొంతమంది బంట్రౌతులను, కొంతమంది పెద్దలను కత్తులు గుదియలతో పంపి వీళ్ళు వేచి ఉన్నారు. యేసును తీసుకొని వచ్చి ఇక్కడ హాజరుపరుస్తారు అని వారు వేచి ఉన్నారు. ప్రియులరా, ప్రధాన యాజకులను, మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకుచుండిరి. చూడండి, వారి దగ్గర సరైన కారణాలు ఏమీ లేవు. అయినా మనము ఈ దినాల్లో ఆలోచించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కంప్లైంట్ ఎవరైనా ఇవ్వాలి. ఆయన మీద ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదు. వారే గూడు పుటాణి చేశారు. ఆయనకి వ్యతిరేకంగా ఎవరు ఏ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు లేరు. అయితే అబద్ధముగా సాక్ష్యం పలికేవారు కావాల్సి వచ్చింది వారికి. 26వ అధ్యాయము మత్తయి సువార్త 60వ వచనంలో, అబద్ధ సాక్షుల అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీయూ దొరకలేదు. మరణకరమైన శిక్ష విధించేలాంటి సాక్ష్యం చెప్పేవారు ఎవరు కనబడలేదు. ఆయన పలానా వ్యక్తిని హింసించినాడు, పలానా వ్యక్తి మీద కొట్లాటకు వెళ్ళినాడు, లేకుంటే పలానా వ్యక్తిని దూషించినాడు చెప్పడానికి అవకాశం లేదు. వాళ్ళైతే అబద్ధ సాక్షులు అని వారికి ఎందుకు పేరంటే, అనేక కేసుల్లో నుండి వారిని అబద్ధ సాక్ష్యం వారితో పలికించి వారిని అమాయకుల్ని శిక్షిస్తూ ఉంటారు. ఇది వారి వృత్తి లాంటిది అన్నమాట.